వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 32వ రోజు పారాయణం. శిష్య బృందము. బప్పాచార్యులు. ప్రభు యొక్క శిష్యగణ సముదాయం చాలా పెద్దదిగా ఉండేది. వాళ్ళందరి గురించి రాయడం అసాధ్యం. కొంతమంది ప్రముఖ శిష్యుల గురించి మాత్రం ఇక్కడ తెలియజేస్తున్నాము. ఇంతకుముందు అధ్యాయాలలో సందర్భోచితంగా శిష్యులలో చాలామంది గురించి తెలియజేయబడింది. వారితో పాటు ఇంకా ఇతర శిష్యుల గురించిన వివరణ ఈ అధ్యాయంలో ఇవ్వబడింది. అందరు శిష్యులలో అత్యంత శ్రద్ధగా పనిచేసిన వారు బప్పాచార్యులనే చెప్పుకోవచ్చు. ఈయన కళ్యాణ్లో నివసించేవారు. వీరి వంశంలోని వారందరూ పేరు పొందిన విద్వాంసులు. వీరి తండ్రి కళ్యాణ్లో ఆబాచార్యులనే పేరుతో అత్యంత కీర్తి గడించిన విద్వాన్ బ్రాహ్మణులై ఆ కాలంలో ప్రజలకు పూజనీయులుగా ఉండేవారు. ఆబాచార్యులు ప్రభువుపై అత్యంత భక్తితో ఉండి పుత్ర ప్రేమను చూపించేవారు. ప్రభు వద్ద ఉన్న మహత్తర సామర్థ్యం ఆయనకు తెలుసు. తాము ఉపాసన చేసే శ్రీ వెంకటేశుడు ప్రభువులోనే ఉన్నారనే అనుభవం ఆయనకు కలిగింది. అందుకని ప్రభువుకు సమవయస్కులైన తన ఏకైక పుత్రుడు బప్పాచార్యుణ్ణి ఎల్లప్పుడూ ప్రభు వద్ద ఉండడానికి ఆజ్ఞాపించారు. అందుకని బప్పాచార్యుడు ప్రభు సన్నిధిలో ఎప్పుడూ ఉండేవారు. బప్పాచార్యులు 2 శాస్త్రాల అధ్యయనం చేసి వాటిలో ప్రావీణ్యులై ఉండిరి. ఎప్పుడూ నిస్వార్థంగా ఉండడం వల్ల ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. దాదా మహారాజ్ మరియు తాత్యా మహారాజుల వారు దేహం విడిచిన తరువాత సంస్థానము యొక్క పూర్తి కార్యభారము బప్పాచార్యులు వహించి దానిని ఆయన అత్యంత చాతుర్యంతో నడిపించి కీర్తి తెచ్చారు. ప్రభు సన్నిధిలో ఉండే అత్యంత విశ్వాసపాత్రులైన శిష్యులలో ఈయన అగ్రగణ్యుడు. ప్రభు సమాధి తరువాత అత్యంత సంకట పరిస్థితుల వల్ల సంస్థానములో కలిగే సమస్యలను బుద్ధి కుశలతతో తప్పించి పరిస్థితులను చక్కదిద్దారనడంలో ఎలాంటి సంశయమూ లేదు. ఈయనలాగే ఈయన కొడుకు అత్యంత విద్వాంసులు అయినారు. బప్పాచార్యులు మాణిక్య ప్రభాకర్ అనే పేరుగల సంస్కృత గ్రంథములో ప్రభు లీలలను గ్రంథస్థం చేశారు. ఆయన తన కూతురును మార్తాండ మాణిక్ ప్రభువులకు ఇవ్వడం వల్ల సహజంగానే ప్రభు వంశము యొక్క ఆప్తవర్గములో వారిగా లెక్కింపబడతారు. నారాయణ దీక్షిత్. బప్పాచార్యుల వలె ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో నివసించిన వారు నారాయణ దీక్షితులు. హలీఖేడ్ బాలచంద్ర దీక్షితుల పుత్రుడు. బాలచంద్ర దీక్షితులకు సంబంధించిన విషయాలు ఇంతకు ముందు భాగంలో చెప్పడం జరిగింది. ప్రభు ప్రేమకు ఆకర్షితులై ప్రభు సన్నిధి తీయదనం తనకు లభించడం వల్ల తండ్రి ప్రభు సేవ చేయడానికి ఆజ్ఞాపించారు. నారప్ప దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడ బాలచంద్ర దీక్షితుల అంత్యకాలం సమీపించిన సమయంలో పుత్రుని స్మరణకు ముందు ప్రభు యొక్క స్మరణ కలిగింది. ప్రభు అంతర్జ్ఞానంతో ఇది తెలుసుకొని నారప్పకు వెంటనే హలీఖేడ్కు వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించారు. ప్రభు ఆజ్ఞానుసారంగా హలీఖేడ్కి వెళ్ళి తండ్రిని కలిశాడు. కానీ ప్రభు ఎక్కడా అని తండ్రి ప్రశ్నించారు. అప్పుడు నారప్ప సంశయంలో పడ్డాడు. ప్రభుని విడిచి ఎలా వచ్చావు అని దీక్షితులు ప్రభువుని గురించి అడిగారు. ఆయన ప్రభువుని ప్రార్థించారు. అప్పుడు అగ్నికుండము నుండి అగ్నిజ్వాలతో పాటు ప్రభు బయటకు వచ్చి దీక్షితులను కలిశారని ఒక చరిత్రకారుడు రాశారు. అంత్యకాలంలో ప్రభువుతో కలిసే భాగ్యం కలిగిందని దీక్షితులు సమాధానపడిన తరువాత ప్రణవోచ్చారణ చేసి దేహాన్ని విడిచారు. తరువాత నారాయణ దీక్షితులు చివరి వరకు ప్రభు వద్దనే ఉన్నారు. బాలచంద్ర దీక్షితుల సోదరుడైన యజ్ఞేశ్వర దీక్షితులతో ప్రభు యజ్ఞం చేయించి ఆ ఇంటి యొక్క కీర్తిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఇది పాఠకులకు తెలుసు. నారాయణ దీక్షిత్ కర్మ మార్గంలో వెళ్ళేవారు. సంస్థానము యొక్క ఇతర కార్యభారాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు. అయినా కూడా ప్రభు సేవ చాలా ఉన్నతంగా చేశారు. ఇప్పటికీ వృద్ధులు ఆయన పేరు గుర్తు చేసుకుంటూ ఉంటారు.
చిమణ్య బ్రహ్మచారి శిష్యవర్గంలో చిమణ్య ప్రథమ శిష్యుడు. ఆయన అత్యంత యోగ్యత కలవారై ఉండిరి. అంబిల కుండము నుండి ప్రభు సహవాసము చేయడానికి నిశ్చయించుకుని చివరి వరకు ప్రభువును విడువలేదు. కొందరు చరిత్రకారులు చిమణ్య కళ్యాణ్లో నివసించేవారని చెబుతారు. వారు అత్యంత బీదవారు. ప్రభు చిమణ్యకు ఉన్న ద్రవ్య సంపాదన యొక్క ఆశ క్రమంగా తగ్గించి మంచి మార్గంలో నడిపించారు. దత్తుని జోలి కోసం తిరిగే మొదటి గౌరవం ప్రభు ముందుగా ఇతనికే ఇచ్చారు. మాణిక్ నగర్కు రావడానికి పూర్వమే జోలి ఇవ్వబడింది. దానిని ఆయన నిష్ఠతో చేసేవారు. ప్రభువుతో ఆయన అత్యంత ప్రేమతో గారాభంతో వ్యవహరించేవారు. ఆయనకు చాలా దుర్గుణాలు ఉండేవి, కానీ ప్రభువుతో మాత్రం నిజం చెప్పే సద్గుణం మాత్రం ఉండేది. ఈ విషయం ప్రభు కూడా ఎప్పుడూ అనేవారు. బ్రహ్మచారి అయినా కూడా స్త్రీ విషయంలో మోహం అనివార్యంగా ఉండేది. అలాంటి సందర్భంలో కూడా ప్రభు వద్ద సత్యం చెప్పడానికి భయపడేవారు కాదు. ఒక చరిత్రకారులు ఇలా రాశారు: చిమణ్య చనిపోయిన తరువాత పిశాచంగా సంగములోని చెట్టుపై ఉండి కొన్ని రోజుల తరువాత ప్రభు సంగమం వద్దకు వెళ్ళినప్పుడు ప్రభు దర్శనముతో ముక్తుడై దివ్యలోకాలకు వెళ్ళాడు. ప్రభు స్పర్శ అవగానే సంగమములోని మామిడి చెట్లు అనుకోకుండా కాలిపోయిన సంఘటన చాలామంది చూశారు. మరియు శివదూతలు పెద్ద సన్మానంతో చిమణ్యాను విమానంలో ప్రభు వద్దకు తీసుకువచ్చారని, అక్కడ ఉన్న భక్తునికి కనిపించిందని ఆయన ఈ సంఘటన అందరికీ తెలియజేశారని అంటారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 32వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.